హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. రోజు వెరైటీ కలెక్షన్స్ చూపిస్తున్నాం. సో ఈ రోజు కూడా నేను అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గర విజయ్ బ్రదర్స్ దగ్గర ఉన్నాను. సో వాళ్ళు ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నారో చూసేద్దాం. బి రెడీ. హాయ్ పరిమళ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, సో ఈ రోజు మా వ్యూవర్స్కి ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారు? ఇవాళ మనం పట్టు ఫ్యాన్సీ డిజైనర్లో ఏం వెరైటీస్ ఉన్నాయో చూస్తామండి. వావ్, పట్టు ఫ్యాన్సీ డిజైనర్స్ అన్ని వెరైటీస్ కవర్ చేస్తారు. ఓకే, ఇది కోసా సిల్క్. ఓకే, బాటిల్ గ్రీన్. మధ్యలో రెడ్. బాటిల్ గ్రీన్ పైన మనం ఒక రెడ్ బార్డర్ ఇచ్చామన్నమాట. థ్రెడ్ బార్డర్, ఇది మొత్తం థ్రెడ్ బార్డర్. ఓకే, శారీ మొత్తము మనకి బార్డర్ పైన కింద ఒకటే బార్డర్ వస్తుందండి. ఈ థ్రెడ్ బార్డర్ వచ్చి దానిపైన మ్యాంగో జరీ బార్డర్, జరీతో మ్యాంగో డిజైన్ ఇచ్చామన్నమాట, గోల్డ్ కలర్ తో. ఈ శారీ మొత్తం మనకు చిన్న చిన్న మ్యాంగోస్ కూడా వస్తాయి. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా చిన్న చిన్న మ్యాంగోస్ వస్తాయి. పళ్ళులో రెడ్ బార్డర్ ఇచ్చాం మనము. రెడ్ బార్డర్ లో మళ్ళీ గోల్డ్ బార్డర్, గోల్డ్ కూడా చిన్న బార్డర్ ఇచ్చామన్నమాట. ఒక 3 లైన్స్ లాగా ఇచ్చాం, చిన్న గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ రెడ్ బార్డర్, గ్రీన్ బార్డర్ వచ్చేటట్టు ఉందండి ఇది. ఓకే, సో బ్లౌజ్ ఎలా వచ్చింది? ఇది దీని బ్లౌజ్ అండి సేమ్ మనకు రన్నింగ్ లాగా వస్తుంది అనమాట. సో ఇలా రన్నింగ్ వచ్చింది, సేమ్ రన్నింగ్. సో రన్నింగ్. సో అంటే ఆల్ ఓవర్ సారీ మొత్తం బుటీస్ తోటి గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, దీని కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1080 లో వస్తుంది. 1080 లో. నెక్స్ట్ కోటా చూస్తాం. కోటా. ఓకే, వావ్, ఎల్లో కలర్. ఎల్లో, మంచి ఎల్లోకి టమాటా పింక్ బార్డర్ తీసుకున్నామండి మనం. ఓకే, దీని పళ్ళు పార్ట్ చూసినట్లయితే సేమ్ ఇట్లా చుట్టూ మనకి త్రీ కలర్ దాంతో ఇచ్చారు. బార్డర్ వస్తుంది మనకి. ఓకే, చాలా చిన్న బార్డర్ ఇచ్చారు పింక్ కలర్ దాంతోటి. సో మధ్యలో వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు. ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట. ఫ్లవర్స్ కూడా చిన్న మనకు టమాటా పింక్ తీసుకున్నామండి. టమాటా పింక్, వైట్, గ్రీన్ తో మనకు ఫ్లవర్స్ మొత్తం ఈ శారీ మొత్తం ఇట్లానే ఫ్లవర్స్ వస్తాయి. పళ్ళు, ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ కూడా సేమ్ ఇలానే వస్తుంది. బార్డర్ లో కొన్ని మనకు కొంచెం పెద్ద సైజు మనకు ఫ్లవర్స్, పెద్ద సైజు ఇచ్చారు ఫ్లవర్స్. మిడిల్ పార్ట్ అంతా ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. మనకి శారీ మొత్తం ఇలానే వస్తుందండి. దీని బ్లౌజ్ చూసినట్లయితే ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్. ఇది కాటన్ సిల్క్ ఇచ్చాము. కాటన్ సిల్క్ బ్లౌజ్ వచ్చేసి. ఓకే, దీనికి బార్డర్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ ఇచ్చాము అన్నమాట. సో ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 1550 రూపీస్. 1550 రూపీస్. చాలా తక్కువ రేట్లో చాలా మంచి కలెక్షన్ అండి. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో హోల్సేల్ ప్రైస్ అయినా ప్రమిళ గారు? హోల్సేల్ రేట్ అండి. హోల్సేల్ రేట్, మనం చెప్పిన రేట్, డిస్కౌంట్ పోను మీరు రేట్ చెప్పారు. ఓకే ఓకే, సో మరి ఇందులో ఏమైనా కలర్స్, ఇంకా చాలా కలర్స్ ఏమైనా ఉన్నాయా? దీంట్లో 2-3 కలర్స్. 2-3 కలర్స్ దీంట్లో 2-3 కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే అవసరం ఉందండి. సో ఇదేంటి క్లాత్ ఏంటి? ఇది బెనారస్ అండి. బెనారస్. ఇది టిష్యూ శారీ మొత్తం మనకి టిష్యూ వచ్చేసి టిష్యూ వచ్చింది. ఓకే, ఇది మేడం చూడండి, ఇక్కడ థ్రెడ్ బార్డర్ చూసాం కదా. థ్రెడ్ బార్డర్ సన్న మనకి రౌండ్ బుట్ట లాగా ఇచ్చారనమాట. ఇది ఇదంతా రెడ్ కలర్ తో థ్రెడ్ బార్డర్ లాగా ఇచ్చాము. సేమ్ ఇది ఇలానే బార్డర్ తీసుకొని మనకి దీంట్లో బుట్ట ఇచ్చామన్నమాట. మిడిల్ లో ఇచ్చారు రెడ్ ది. ఓకే, రెడ్ బుట్ట మళ్ళీ అలాగే ఎల్లో గ్రీన్ అండ్ సేమ్ ఇదే బార్డర్ కి ఏదైతే ఇచ్చారో అదే కూడా ఇక్కడ మన మధ్యలో మిడిల్ లో వచ్చింది. సారీ అంతా రౌండ్ బుట్ట లాగానే సేమ్ ఇది ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. మనం ఇక్కడ చిన్న బార్డర్ తీసుకున్నాం కదా, దాంట్లోనే చిన్న జరీ లైన్ ఇచ్చాము. ఓకే, ఇది చిన్న జరీ లైన్. అవును, గోల్డ్ కలర్ ది చిన్న జరీ లైన్ ఇచ్చారు. చిన్న జరీ లైన్ ఇచ్చాము. కిందకి వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చాము అన్నమాట. ఓకే ఓకే, సో మనకి పైన అయితే కొంచెం చిన్న బార్డర్ ఉందండి. సో కిందకి వచ్చేసరికి మనకి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చి, అలాగే మనకి గోల్డ్ కలర్ జరీ వరకు కూడా కొంచెం పెద్దది ఉంది. పైన అయితే కొంచెం చిన్నగా ఉంది. సో మనకి మిడిల్ కి వచ్చేసరికి ఇది ఏదైతే బార్డర్ ఇచ్చారో సో అదే కాంబినేషన్ తో మధ్యలో పెద్ద బుటీస్ తోటి మధ్యలో వచ్చింది. అలాగే అదే కాంబినేషన్ లో ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా ఉంది. వస్తాం, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. సో దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ అండి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ వచ్చింది అంటే ఏదైతే బార్డర్ మీరు ఇచ్చారో సేమ్ అదే మనకి బ్లౌజ్ వచ్చింది. అవునండి. సో హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి సేమ్ శారీ అయితే ఎలా వచ్చిందో పార్ట్, పైన బార్డర్ కింద బార్డర్ సేమ్ అదే మీరు బ్లౌజ్ ఇచ్చారు. సో దీని కాస్ట్ వచ్చేసి ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి 2600 లో మనకు వస్తుంది. 2600. సో దీని కాస్ట్ కూడా చాలా చాలా తక్కువగా ఉందండి, 2600. సో పార్టీ వేర్ కి అయితే అవసరం ఉంటుంది. సో అలాగే సో చాలా బ్యూటిఫుల్ శారీ, మనం ఈ థర్డ్ శారీ చూసింది. ఇంత బ్యూటిఫుల్ శారీ మీరు కూడా కావాలి అనుకుంటే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గర విజయ్ బ్రదర్స్ కి మీరు కూడా విజిట్ చేయండి.
చేయండి. సో నెక్స్ట్ రెడ్ కలర్ అండి. అబ్బో ఏమైనా ఉందా, ఈ సారీ గురించి కూడా తెలుసుకుందాము. సో ప్రమిళ గారు సారీ గురించి చెప్పేసాను, చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మా వ్యూవర్స్ కూడా. ఇది మంచి డిజైనర్ పీస్ అండి. డిజైనర్ పీస్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది డిజైనర్ పీస్ అని. ఇది లంగా ఓని మోడల్. లంగా ఓని మోడల్. ఓకే, ఇది ఓని పార్ట్ అంతా వచ్చి మనకి రెడ్ కలర్ తీసుకున్నామండి. రెడ్ కలర్ లో కూడా కొంచెం మనకు షైనింగ్ కనిపిస్తుంది చూడండి, పార్టీ వేర్ కి చాలా బాగుంటది. దీని మొత్తం ఇది హాఫ్ సారీ. సో మనకి పైకి వచ్చేసరికి మనకి ఇది వస్తుంది, ఈ కలర్ రెడ్ కలర్ పార్ట్ అంతా ఇది వస్తుంది ఓని పార్ట్. ఓకే, మీరు పైకి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తోటి బార్డర్ వచ్చింది. గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చి దానికి పైప్ రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. సో గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చి, సో అలాగే రెడ్ కలర్ పైపింగ్ కూడా ఇచ్చారు. సో మనకి చూసుకున్నట్టు కింద కూడా సేమ్ అలాగే ఇక్కడైతే ఎలాంటి బార్డర్ ఇచ్చారో సో కింద కూడా సేమ్ అదే బార్డర్ ఇచ్చారు రెడ్ కలర్ పైపింగ్ తోటి. పళ్ళు చూస్తామండి. పళ్ళు దీని పళ్ళు పాటు కూడా సేమ్ మనకి ఇక్కడ బార్డర్ అలాగనే మనకి పళ్ళు కూడా అలానే వచ్చింది. సో మనకి పై పార్ట్ ఏదైతే వస్తుందో సో పళ్ళు కూడా సేమ్ అలాగే వస్తుంది. సో ఓకే, సో మనకి పై పార్ట్ అయితే ఏ విధంగా అయితే వచ్చిందో సో మనకి పళ్ళు పార్ట్ కూడా సేమ్ అదే విధంగా వచ్చింది, గోల్డ్ బార్డర్ తోటి అండ్ రెడ్ కలర్ పైపింగ్ తోటి. సో మనకి కింద కుర్చీల దగ్గరికి వచ్చేసరికి కుర్చీల పార్ట్ చూస్తామండి మనం. వైట్ కలర్, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. ఇది వైట్ ఆఫ్ వైట్ పైన మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం. ఇది సెల్ఫ్ డిజైన్ సెల్ఫే వస్తుందండి. థ్రెడ్ వర్క్ మనకి సన్నగా థ్రెడ్ వర్క్ కూడా మనకి సన్నగా డిజైన్ చేశారు చూడండి. వైట్ దాంతో ఇది నెట్ పైన ఇది హాఫ్ పార్ట్ అంతా నెట్ తీసుకున్నాం. అక్కడ జార్జెట్ హాఫ్ సారీ జార్జెట్ వస్తుంది. ఇది నెట్ పైన మనకి థ్రెడ్ వర్క్ వైట్ ఆఫ్ వైట్ తోనే థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఇది కూడా సన్న వర్క్ మనకి. సో ఇక్కడ కొంచెం థ్రెడ్ వర్క్ ఇచ్చిన తర్వాత మధ్యలో వచ్చేసరికి గోల్డ్ కలర్ తో గోల్డ్ కలర్ జరీ బార్డర్ టైప్ లో మనకి దీంతో కూడా వర్క్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ దీనికి కూడా వేరే గ్రాండ్ గా ఇచ్చారు, పై దాని మీద కన్నా కొంచెం కిందకి గ్రాండ్ డిజైన్ కూడా వేర్ చేశారు అన్నమాట. ఇక్కడ ఒక మోడల్ డిజైన్, ఇక్కడ ఒక డిజైన్. అలాగే ఇది పైన ఇచ్చిన బార్డర్ లానే కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చారన్నమాట. సేమ్ మనకి పైన ఏ విధంగా అయితే గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందో సో మనకి కింద చూసుకుంటే మనం నెట్ హాఫ్ వైట్ నెట్ ఏదైతే చూసామో కింద చూసుకుంటే సేమ్ అదే కలర్ బార్డర్ కంటిన్యూ అయింది. సో రెడ్ పైపింగ్ తోటి మనకు హాఫ్ సారీ అంతా ఇట్లా వస్తుంది. కుచ్చులకు మొత్తం ఇదే సారీ. సో మనకి కుర్చీలకు మొత్తం కూడా ఇదే సారీ వస్తుందండి. చాలా చాలా స్పెషల్ పార్టీస్ కి చాలా స్పెషల్ గా కనిపిస్తాము. దీని బ్లౌజ్ అండి మనం కాంట్రాస్ట్ ఇచ్చాము. సేమ్ మనకి పళ్ళులో ఇచ్చిన లాగానే దీనికి రా సిల్క్ క్లాత్ రా సిల్క్ తీసుకున్నాం బ్లౌజ్ కి. దానికి బార్డర్ మాత్రం పళ్ళులో మనకి రెడ్ ఏదైతే తీసుకున్నాం కొంచెం రా సిల్క్ లో తీసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి. అవునండి, దానికి సేమ్ బార్డర్ ఇచ్చాము. సో అక్కడ ఏదైతే బార్డర్ ఇచ్చామో సేమ్ బ్లౌజ్ లో కూడా సేమ్ అదే బార్డర్ ఇచ్చింది. కొంచెం మంచి ప్యాటర్న్ బ్లౌజ్ గుర్తించుకుంటే చాలా బాగుంటుంది. అవునవును. సో దీని కాస్ట్ ఎంత అండి? ఈ సారీ వచ్చి 3630 రూపీస్ లో వస్తుందండి. ఇంకొక డిజైనర్ పీస్ చూపిస్తున్నారు ప్రమిళ గారు. ఇంకో డిజైనర్ మంచి బ్యూటిఫుల్ సారీ చూస్తామండి. బ్లాక్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చూడండి. ఓనీ పార్ట్ కొంచెం స్పెషల్ గా ఇచ్చామన్నమాట. ఇది చాలా చాలా స్పెషల్ గా ఉంది. బ్లాక్ మనకి బ్లాక్ ఒక హాఫ్ ఓనీ పార్ట్ అంతా కలిసి మనకి బ్లాక్ మనకి హాఫ్ ఇదంతా వచ్చేసరికి బ్లాక్ ఇది వస్తుంది. అవునండి. సో మనకి కిందకి వచ్చేసరికి ఇది వస్తుంది, కింద వచ్చేసరికి క్రీమ్ కలర్ వస్తుంది. ఓకే, సో ఇదే నెట్ మీద సో మనకి థ్రెడ్ వర్క్ అండి. బ్లాక్ తోనే థ్రెడ్ వర్క్ మంచిగా నీట్ గా థ్రెడ్ వర్క్ చేశారు అన్నమాట. దానిపైనే మనకి రా సిల్క్ బార్డర్ తీసుకొని దానిపైన లేస్ లాగా వర్క్ గోల్డ్ కలర్ వర్క్ తోటి మధ్యలో బీడ్స్ కూడా సిల్వర్ కలర్ బీడ్స్ కూడా ఉన్నాయి. అవునండి, మనకి స్టోన్స్ వస్తాయి సారీ మొత్తం బార్డర్ కి ఇట్లా వస్తాయి. మనకి ఇక్కడ కూడా స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. మనకి కటింగ్ కొంచెం షైనింగ్ మంచి షైనింగ్ అంటే మరీ ఎక్కువ కాకుండా అక్కడక్కడ లైట్ గా ఇచ్చారు స్టోన్ వర్క్, అంటే మెర్సీ మెరూన్ అన్నట్టు ఇచ్చారు. సో మనకి అదే కింద చూసుకుంటే కూడా సేమ్ అలాగే ప్యాచ్ వర్క్ వచ్చింది. అవునండి, ఇక్కడ మనం థ్రెడ్ వర్క్ చూసాం బార్డర్ లో ఇచ్చాము. అలాగే ఒక బంచెస్ లాగా ఇక్కడ బ్లాక్ క్రాస్ డిజైన్ వస్తుందండి. ఇది నెట్ పైన మొత్తం అంతా క్రాస్ వస్తుంది, క్రాస్ డిజైన్ మనకి ఇచ్చాము. దానిపైన బంచెస్ లాగా ఇట్లా బ్లాక్ తో బుట్ట ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఇదంతా. దాంట్లోనే మనకి ఇట్లా క్రాస్ డిజైన్ ఒక లైన్ ఇచ్చాము చూడండి, ఇట్లా జరీ వర్క్ తో. ఈ క్రీమ్ కలర్ పైన కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. మనకి సెల్ఫ్ డిజైన్ బాగా నీట్ గా గమనిస్తే సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఇది గోల్డెన్ క్రీమ్ తో మనకి చాలా బాగుంటుందండి. గోల్డెన్ క్రీమ్ సారీ. అవునండి, అసలు క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అందులో ఇది వచ్చేసేసి ఒక కొంచెం డిజైన్ ఏంటంటే పైకి వచ్చేసరికి నెట్ వస్తుంది, మన కిందకి వచ్చేసరికి కొంచెం క్రీమ్ కలర్ సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది, ఎండ్ అవుతుంది లాస్ట్ కి వచ్చేసరికి. దీంట్లో పళ్ళు పాటు కూడా మనకి సేమ్
ఇచ్చామన్నమాట. బార్డర్ లో ఏమి ఇచ్చామో అదే సేమ్ ఇట్లా వచ్చింది. ఓకే ఓకే. సో పళ్ళు పాటుకు వచ్చేసరికి క్రీమ్ కలర్ అనేది ఎక్కువ ఉంది. మనకి ఇక్కడ పైకి వచ్చేసరికి నెట్ వచ్చేసరికి మీరు ఎక్కువ ఎలివేట్ చేశారు. ఇది మేడం కుర్చీల పాటుకు వచ్చేదానికి మనకి నెట్ ఇచ్చారండి. ఓకే ఓకే. నెట్ పైన కూడా మనకి షైనింగ్ కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేటట్టు నెట్ ఇచ్చారు. క్రీమ్ కలర్ నెట్. ఓకే ఓకే. మనకి షైనింగ్ వచ్చేదానికి ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా షైనింగ్. సో అవి కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్సింగ్ లో చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి. మనకి ఇలా కుచ్చులు పెట్టినప్పుడు ఇలా వస్తుందండి. ఒక రౌండ్ మాత్రము ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. ఒక రౌండ్. అసలు ఈ శారీలో ఎన్ని డిజైనర్స్ ఉన్నాయండి, ఒక్క దాని మించింది ఒకటి అసలు. సో మనకి కుర్చీల దగ్గర నుంచి లాస్ట్ రౌండ్ వస్తుంది కదా. అవునండి, ఒక రౌండ్ వస్తుంది. మనం ఫ్రిల్స్ పెట్టినాక మనకి ఇట్లా లైట్ గా ఇట్లా కనిపిస్తుంది డిజైన్. అవును, సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది అనమాట. లోపల వచ్చేసి బ్లాక్ కలర్ దాంట్లోనే రోజెస్ అవన్నీ వచ్చిన పైన మనకి కుర్చీలోకి కనిపిస్తుంది. ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు అనమాట లోపల. సో లోపల వచ్చేసరికి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సో అన్ని కలర్స్ మాక్సిమం అన్ని కలర్ కాంబినేషన్స్ దీంట్లో యాడ్ అయినాయి. సో చాలా 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 బాగుంది ప్రమిళ గారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంది? సో శారీ చూసాము చాలా గ్రాండ్ గా ఉంది. సో బ్లౌజ్ కూడా చూద్దాము. దీని బ్లౌజ్ చూసాం బ్లాక్ ఇచ్చారండి. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్. డిజైనర్ మనం నచ్చినట్టు కుట్టించుకోవచ్చు, స్టిచ్ చేయించవచ్చు. హ్యాండ్స్ కేమో నెట్, హ్యాండ్స్ కి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ తో నెట్ ఇచ్చారు అన్నమాట. సో మనకి ఏంటంటే మనకి శారీ వచ్చేసి మొత్తం డిజైనర్ గా ఇచ్చారు. అండ్ మనకి కుర్చీల దగ్గర కూడా చాలా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. సో బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లాక్ మీద కూడా కొంచెం సెల్ఫ్ డిజైన్ ఉంది. సో ప్లెయిన్ అని కూడా కాదు, బ్లాక్ మీద కూడా కొంచెం సెల్ఫ్ డిజైన్ ఉంది. సో అక్కడక్కడ కూడా మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ బీడ్స్ కూడా కాదు, సమ్ షైనింగ్ గా కనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. సో ఈ క్రీమ్ కలర్ కూడా మనకి ఇక్కడ కుర్చీ దగ్గర ఏదైతే నెట్ వస్తుందో సేమ్ అదే కూడా మనకి హ్యాండ్స్కి ఇచ్చారు. ఒకసారి నేను ఇలా వేసుకొని చూపించేస్తాను. సో వావ్, చూసారు కదండి, చాలా చాలా బాగుంది. సో ప్రమిళ గారు దీని కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి 5450లో వస్తుంది. 5450లో ఆఫ్టర్ హోల్సేల్ ప్రైస్, డిస్కౌంట్ పోను 5450లో వస్తుంది. చాలా చాలా బాగుంది కలెక్షన్. సో ఒక్కొక్క దాని మించింది ఒకటి. సో మీకు కూడా బాగా నచ్చిందని నాకు తెలుసు. ఒక్కసారి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గర విజయ్ బ్రదర్స్ షాప్కి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ని ఎంజాయ్ చేయండి. సో ఇప్పటి వరకు మనకి డిజైనర్ శారీస్ చూసాము, ఇప్పుడు పట్టు శారీస్ చూపిస్తున్నారు. సో ప్రమిళ గారు, ఇది పట్టు ప్లెయిన్ అండి. శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది. పట్టులో కూడా ఇది లైట్ వెయిట్. అవును, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఓకే, దీని బార్డర్ అంటే చెక్స్ బార్డర్ అన్నమాట. ఓకే, చెక్స్ బార్డర్ కి మళ్ళీ గోల్డ్ బార్డర్ చిన్నగా పైపింగ్ లాగా మనం ఇచ్చాము, చిన్నగా ఇచ్చారు. ఓకే ఓకే. దీనికి పళ్ళు కూడా సేమ్ మనం చెక్స్ వచ్చింది. అంటే మనకి పైన ఏ బార్డర్ అయితే వచ్చిందో సో ఇక్కడ కూడా అదే చెక్స్ ఇచ్చారు. పళ్ళు చెక్స్ వస్తుంది, మళ్ళీ సేమ్ కింద కూడా బార్డర్ చెక్స్ ఇచ్చాము. సో మనకి కిందకి వచ్చేసి కూడా సేమ్ పైన అయితే ఏ విధంగా అయితే వచ్చిందో కింద కూడా సేమ్ అదే విధంగా చెక్స్ బార్డర్ ఇచ్చారు. సో ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి ఆఫ్ వాట్ అంతా ఇట్లా మనకి సేమ్ ఇదే వస్తుంది. పింక్ మనకి ఇచ్చామన్నమాట. ఇట్లా బాడీ పార్ట్ అంతా మనకి ఇది హాఫ్ సారీ వస్తుంది అన్నమాట. హాఫ్ సారీ ఇది. ఓకే ఓకే. సో ఓని వచ్చేసరికి ఇది వస్తుంది. ఓని అంతా ఇది వస్తుంది. మనకి కుచ్చులలో ఏం వస్తుందంటే సేమ్ చెక్స్ వస్తుంది. సో కుర్చీలలో వచ్చేసి మనకి పై పాట వచ్చేసి మనకి పింక్ కలర్ అండ్ చెక్స్ బార్డర్ తో వస్తుంది. సో కుర్చీలో వచ్చేసరికి ఇది వస్తుంది. బ్లూ కలర్ గ్రీన్ కలర్ తో బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ థిక్ గ్రీన్ వచ్చేసి సో మధ్యలోనేమో గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది కూడా ఈ చెక్స్ ఏంటంటే ఓన్లీ కుచ్చుల పార్ట్ వరకే వస్తుంది. కుర్చీల పార్ట్ వరకే. ఇది మళ్ళీ ఒక రౌండ్ ఇదే వస్తుంది అనమాట మనకి. సో ఇది ఓన్లీ చెక్స్ చూసాం కదా, ఈ చెక్స్ అనేది ఓన్లీ కుర్చీల దగ్గరే వస్తుంది. సో మనకి ఆల్ ఓవర్ చూసుకుంటే మనకి పళ్ళు వచ్చేసి పింక్ సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది కింద. ఓకే ఓకే. సైడ్ వచ్చేసరికి కుర్చీలు ఇది చెక్స్ వస్తుంది. సో సైడ్ వచ్చేసరికి ఇది రిపీట్ అవుతుంది. సో ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ మేడం సేమ్ మనకి ఇప్పుడు కుచ్చులలో పళ్ళు చెక్స్ వచ్చింది కదా, అలానే బ్లౌజ్ కూడా చెక్స్ ఇచ్చామన్నమాట. సో ఏదైతే మనకి కుర్చీలో చెక్స్ వచ్చిందో సో అదే ఇది మనకి బ్లౌజ్ ప్యాటర్న్ గా తీసుకున్నారు. సో ప్రమిళ గారు దీని కాస్ట్ ఎంత అండి? ఇది 4700లో వస్తుంది. 4700 అండి. చాలా చాలా కలర్ కాంబినేషన్ సూపర్బ్ ఉన్నాయి. సో ఇది ఏ క్లాత్ అండి? ఇది ఇక్కత్ పట్టు. ఇక్కత్ పట్టు, దీన్ని ఇక్కత్ పట్టు అంటారు. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటి? ఈ డిజైన్ అంతా ఇక్కత్ డిజైన్ అంటారు. ఇది వచ్చేసి సో దీని మెయిన్ డిజైన్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ అంటారు. ఓకే ఓకే. ఈ క్లాత్ కూడా చాలా మంచి క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ. ఓకే.
ఇవి మొత్తం మనకి చూడండి ఇట్లా ఒక yellow కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ ఇక్కడ ఏదైతే ఆరెంజ్ ఇచ్చారో సో మిడిల్ కి వచ్చేసరికి కూడా అదే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వేరే కలర్ తీసుకున్నారు, మళ్ళీ డౌన్ వచ్చేసరికి సో ఇదే కలర్ తీసుకున్నారు. అవునండి. ఓకే ఓకే. దీంట్లో కూడా డిజైన్ ఇట్లా వచ్చింది. సో ఇక్కడ అన్నిట్లో ఎల్లో వచ్చింది, ఆరెంజ్ వచ్చింది. సో ఈ కలర్ కూడా సేమ్ కలర్ కూడా, అంటే ఈ వచ్చిన కలర్స్ లోనే మన ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. అవునండి. ఇక్కత్ డిజైన్ దీంట్లో కూడా మనకి జరీ లైన్స్ ఇచ్చాము చూడండి. ఓకే. జరీ లైన్స్ జన్న మనకి బాగా కనిపిస్తే అంటే కన్నీ కనిపించినట్టు జరీ లైన్స్ ఇచ్చారు. కనిపించినట్టు ఇస్తారన్నమాట. దీంట్లో కూడా మనకి కొంచెం పెద్ద లైన్ లో జరీ లైన్స్ తీసుకున్నాం. మిడిల్ లో కూడా ఇచ్చారు. అవును. సో ఇది ఆల్ ఓవర్ అండి, శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది, మొత్తం శారీ అంతా. సో దీని పళ్ళు దీని పళ్ళు కూడా సేమ్ మొత్తం ఆరెంజ్ తీసుకొని మనకి జరీ పెద్ద లైన్స్ లాగా తీసుకున్నాం అన్నమాట, గోల్డ్ కలర్ తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందంటే మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇదే వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చి మనకి ఆరెంజ్ కలర్ వస్తుందండి. ఓకే ఓకే. ఎందుకంటే మనకి ఆరెంజ్ కలర్ ఎక్కువ ఎలివేట్ చేశారు, కింద బార్డర్ వచ్చేసరికి అండ్ పైన బార్డర్ కూడా ఆరెంజ్ ఎక్కువ ఎలివేట్ చేశారు. సో అందుకే ఇది బ్లౌజ్ కూడా సేమ్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. సో సేమ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఏదైతే పళ్ళులో ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. సో దీని కాస్ట్ ఎంత ప్రమిళ గారు? దీని కాస్ట్ వచ్చి 8160 లో వస్తుంది. 8160. సో ఎందుకంటే ఇది చాలా క్లాత్ కూడా చాలా మంచిది అన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కత్ డిజైన్ కూడా చాలా ఫ్యాషన్. అవునండి. ఇప్పుడున్న ప్రెసెంట్ నడుస్తుంది ఇక్కత్ డిజైన్. చూడండి. సో నెక్స్ట్ ఇక్కత్ లోనే వేరే డిజైన్ చూపిస్తున్నారు. ఇది కంచి పట్టులోనే మనకి ఇక్కత్ డిజైన్ వస్తుంది. కంచి పట్టు. ఓకే. కంచి పట్టులోనే ఇక్కత్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది. మన కంచిలో ఇక్కత్ ఈ మధ్య కొత్తగా వస్తుందండి. మామూలుగా ఇక్కత్ సారీస్ ఉంటాయి కదా, దాంట్లోనే ఇట్లా లైట్ వెయిట్ లో మనం చేపిస్తున్నాం అన్నమాట. మొత్తం బార్డర్ వచ్చేతలకి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నాము. ఇది సీ గ్రీన్ లో వచ్చింది అనమాట. సీ గ్రీన్ లోనే మనకి జరీ కూడా జరీ కనిపించినట్టు ఉంది. ఓకే. సో ఇక్కడ కూడా వచ్చేసరికి మనకి అదే ఎలివేట్ ఏంటంటే మనకి ఇక్కత్ డిజైన్ ఏదైతే కలర్ ఇచ్చారో సో అది కూడా ఇక్కడ చిన్నగా ఇచ్చారు. అవునండి. సో మనకి కిందకి వచ్చేసరికి మనకి ఇక్కత్ డిజైన్ ఇది ఒక కొమ్మలాగా, సో మధ్యలో వచ్చేసి బుటీస్ లాగా కలర్స్. అవునండి. మనకి రెడ్ కలర్, గ్రీన్ కలర్ అంటే ఇక్కడ ఏదైతే బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో సో ఇక్కడ బుటీలో కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ రిపీట్ చేశారు. సో మనకి కిందకి వచ్చేసరికి కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా ఒక టెంపుల్ డిజైన్ లాగా సేమ్ పైన బార్డర్ లాగానే వచ్చింది ఇది. దానిపైన మనం టెంపుల్ డిజైన్ వచ్చేటట్టు మనం తీసుకున్నాం అనమాట. ఓకే ఓకే. సో టెంపుల్ డిజైన్ వచ్చింది. సో కింద కూడా సేమ్ ఏదైతే బార్డర్ రిపీట్ అయిందో కింద కూడా సేమ్ అదే రిపీట్ అయింది. సో ఆల్ ఓవర్ మొత్తం ఇదే వచ్చింది. సారీ అంతా ఆల్ ఓవర్ అంతా మొత్తం ఇదే డిజైన్ వస్తుంది అనమాట. పళ్ళు చూడండి. పళ్ళు వచ్చేసరికి సీ గ్రీన్ లో మనం ఎలివేట్ చేశారు. ఓకే. ఇట్లా జరీ లైన్స్ లాగా ఇచ్చాము. ఒక ఇట్లా రెడ్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ తో ఇట్లా తీసుకున్నాం మనం. సో మళ్ళీ కూడా ఇదే రిపీట్ అయింది జరీ వర్క్. ఓకే ఓకే. దీని బ్లౌజ్ ఇక్కడ కిందకి వచ్చేసరికి సేమ్ ఇదే వచ్చింది, జరీ వర్క్ బార్డర్ వచ్చేసి. ఓకే. మొత్తం కంటిన్యూ అయింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ కి ఏదైతే సీ గ్రీన్ ఇచ్చారో సో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ ఇచ్చారు. సో బార్డర్ అక్కడ బార్డర్ కి ఏదైతే ఇచ్చారో జరీ వర్క్ సో బ్లౌజ్ కూడా సేమ్ అదే జరీ వర్క్ ఇచ్చారు. సో దీని కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ 7700. 7700. సో చాలా స్పెషల్ ఇప్పుడు రన్నింగ్ మోడల్ ఇది కంచిపట్టు. అవునండి. కంచిపట్టు సారీ. కంచిపట్టులో లైట్ వెయిట్ డిజైనర్ కంచిపట్టులో డిజైనర్ పీస్ లైట్ వెయిట్ సారీ అండి. దీని కాస్ట్ వచ్చేసి 7700. సో ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూసేద్దాం. సో ప్రమీల గారు ఇది ఏ క్లాత్ అండి? ఇది చందేరి సారీ అండి. చందేరి సారీ. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కలర్ కూడా మనకి సంపంగి కలర్ అంటారు కదా. ఓకే ఓకే. ఇది చూసాము. ఇది బోర్డర్ వచ్చి మనకి జరీ వర్క్ ఇచ్చారు. జరీ బోర్డర్ కూడా అది లైన్స్ లాగా ఇచ్చారు అనమాట. చిన్న లైన్స్ లాగా ఇచ్చి దానిపైన మనకి పింక్ కలర్ తో చిన్న డిజైన్ ఇచ్చారు. డ్రాప్స్ ఇచ్చారు. పింక్ కలర్ తో డ్రాప్స్ ఇచ్చారు. చిన్న డ్రాప్స్. ఇక్కడ పైన వచ్చేతలకి ఇది బ్లాక్ తో మనకి డిజైన్ అండి. ఇది బ్లాక్ థ్రెడ్ వర్క్ అండి. బ్లాక్ థ్రెడ్ వర్క్. ఓకే ఓకే. సో అండ్ కిందకి వచ్చేసరికి మనకి మధ్యలో కూడా సేమ్ ఇదే దీంతో రిపీట్ అయింది, ఇదే థ్రెడ్ వర్క్. అవునండి. ఓకేనా కదండి. ఓకే. బ్లాక్ ఇచ్చాము. నెక్స్ట్ పింక్ కూడా వచ్చింది. సో మనకి కింద కూడా సేమ్ ఆల్ ఓవర్ పైన అయితే ఏదైతే వచ్చిందో సో కింద కూడా సేమ్ అదే బోర్డర్ వచ్చింది. సో ఆల్ ఓవర్ అండి ఇది. అవునండి. ఆల్ ఓవర్ సారీ మనకి ఇలానే ఉంటుంది. సో పళ్ళు వచ్చేసి సో పళ్ళు పాటలో మధ్యలో ప్యారెట్స్ కూడా వచ్చినాయి. అవునండి. మనం ప్యారెట్ డిజైన్ తీసుకున్నాము. ఇక్కడ అదే పింక్ కలర్ కూడా సేమ్ బ్లాక్ అండ్ సేమ్ పైన ఇందాక ఎక్కడైతే బార్డర్ కి మనకి రిపీట్ అయిందో సేమ్ అదే డిజైన్ మనకి ఇక్కడ పళ్ళులో ఇచ్చారు. సో అండ్ మధ్యలో వచ్చేసి ప్యారెట్ పింక్ కలర్ లోని జరీ వర్క్ తోటి. ఓకే ఓకే. సో మధ్యలో పింక్ కలర్ లో కూడా జరీ వర్క్ కలిసి ఉంది థ్రెడ్ వర్క్ లోని. ఓకే ఓకే. సో మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. అవునండి. ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చారు. సో ఇందాక మనకి ఏదైతే మనకి బార్డర్ వచ్చిందో సేమ్ అదే కూడా ఇక్కడ హ్యాండ్స్ కి రిపీట్ చేశారు. సో ఎందుకంటే మనకి సారీ చూసుకున్నట్టయితే మొత్తం కూడా డిజైన్ ఇచ్చారు. సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు.
సో చాలా చాలా ప్రెట్టీగా ఉంది. సో దీని కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి 3850లో వస్తుందండి. ఇది మనకి ఇది దీంట్లో మనకి తక్కువ రేంజ్ లో కూడా ఉన్నాయండి. తక్కువ రేంజ్ లో కూడా ఉన్నాయి. దీంట్లో 2 లోపల దొరుకుతాయి, మనకి 2 అబోవ్ కూడా దొరుకుతాయి. ఇది వచ్చి 3850లో మనకు వస్తుంది. 3850. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని ఉంటాయా? దీంట్లో ఈ సేమ్ డిజైన్ ఉండదండి, వేరే డిజైన్స్ ఒక డిజైన్స్ మారుతాయి. ఓకే, సేమ్ డిజైన్ అయితే ఉండదు, డిజైన్స్ మారుతాయి. సో నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఈ సారీ ఉంది కుప్పడం అంటారు ఇది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సూపర్బ్ ఉంది. సో దీన్ని ఏమంటారండి? ఇది కుప్పడం అండి. కుప్పడం ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, కొత్తగా వస్తుంది. ఓకే ఓకే. మంచి పింక్ తీసుకున్నాము, దీంట్లో పింక్ కలర్. ఈ కలర్ ఉంది, ఈ దీంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాము. శారీ మొత్తం ఇట్లానే సెల్ఫ్ డిజైన్ వస్తుంది, థ్రెడ్ వీవింగ్ తో మొత్తం వస్తుంది. ఇదంతా మొత్తం థ్రెడ్ వీవింగ్. సో బార్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తీసుకున్నాము. బ్లూ కలర్ కూడా ఇది కూడా థ్రెడ్ బార్డర్ వచ్చింది. థ్రెడ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ తీసింది, దానికి లోపలేమో పింక్ వచ్చింది. సో ఇదే కలర్ కాంబినేషన్ కి యూజ్ చేసుకున్నారు. సో మధ్యలో జరీ వర్క్, జరీ బార్డర్. జరీ బార్డర్ లో కూడా డిజైన్ వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట. సేమ్ ఇదే బార్డర్ కింద కూడా సేమ్ వస్తుంది అనమాట. కొంచెం పైన అయితే మనకి జరీ వర్క్ వచ్చేసి చిన్నది వచ్చింది. సో కిందకి వచ్చేసరికి ఆ జరీ బార్డర్ వచ్చేసి కొంచెం మనకి పెద్దది వచ్చింది, కొంచెం బిగ్ బార్డర్ తీసుకున్నాను అనమాట. బిగ్ గా వచ్చింది. సో మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే ఉంటుంది. సారీ మొత్తం ఇలానే వస్తుంది. సారీ అంతా సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇదే. అవునండి. పళ్ళు చూస్తామండి. పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నారు. బ్లూ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు అనమాట. జరీ వర్క్ మొత్తం. జరీ వర్క్ మొత్తం. సో మనకు పళ్ళులో కూడా మిడిల్ లో వచ్చేసరికి మనకి చిన్న చిన్నగా డిజైన్ వచ్చింది. అవునండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమో పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి ఇచ్చారు. అండ్ మళ్ళీ కిందకి వచ్చేసరికి మనకి పైన అయితే ఏదైతే మనకి డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ రిపీట్ అయింది. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారండి. సేమ్ మనకి పళ్ళులో బార్డర్ లో ఏ డిజైన్ ఏ కలర్ వచ్చిందో అది సేమ్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ వచ్చింది, దానికి కూడా జరీ బార్డర్ ఇచ్చామన్నమాట. కొంచెం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా మంచి హైలైట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో మనకి బార్డర్ లోని, సో అదే కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ తీసుకున్నారు, సింగిల్ కలర్ తీసుకున్నారు. సో మనకి జరీ వర్క్ కూడా సేమ్ మనకి శారీలో చూసుకున్నట్టయితే ఏదైతే మనకి బార్డర్ వచ్చిందో సో అదే బార్డర్ కూడా మనకి బ్లౌజ్ దగ్గర రిపీట్ చేశారు. సో ప్రమిళ గారు దీని కాస్ట్ ఎంత? 4900 అండి. 4900. ఓకే. దీంట్లో ఇది సింగిల్ పీస్ లేదండి, దీంట్లో మనం సింగిలే వస్తుంది, వేరే డిజైన్స్ వస్తాయి. ఇది మనకి వేరే డిజైన్ వస్తాయి, కానీ ఇది మాత్రం సింగిల్ పీస్. ఓకే ప్రమిళ గారు, మాకు మా వ్యూవర్స్ కి విజయ్ బ్రదర్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో విజయ్ బ్రదర్స్ షాప్ లో ఆసమ్ కలెక్షన్స్. సో మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.